అందరికీ నమస్తే. నేను డాక్టర్ మోహన్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, అలర్జీ అండ్ స్లీప్ స్పెషలిస్ట్, శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఈరోజు మనం ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అంటే ఆస్తమా ఉన్నవారు కానీ అలర్జీ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా అలర్జీ ఉన్న వాళ్ళకు ఏసీ కానీ, చల్లటి నీరు కానీ, ఐస్ క్రీమ్స్ అన్నవి తక్కువగా తీసుకోవడం మంచిది. దానివల్ల కూడా అలర్జీ, ఆస్తమా పెరిగే ఛాన్స్ ఉంటుంది. దానికి తోడు మనము ఏదైనా కొత్తగా ఇప్పుడు మనము మళ్ళీ ఏసీ వాడడం కానీ మళ్ళీ రీస్టార్ట్ చేస్తుంటాం. వాడుతున్నప్పుడు ఆ ప్రీవియస్గా వాడిన వాటిల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్, అలర్జెన్స్ అన్నవి ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మళ్ళీ సర్వీస్ చేయించి వాడుకున్నట్టయితే మంచిది. ప్లస్ మనకు ఈ ఆస్తమా ఉన్న వాళ్ళు ఎక్కువ ఎండ ఉన్న టైంలో బయటకు వెళ్ళడం అవాయిడ్ చేసుకోవడం బెటర్. ప్రొద్దున కానీ సాయంత్రం అప్పుడు కూడా మనం మాస్క్ ధరించినట్టయితే పోలెన్ అన్ని వాటి నుంచి కూడా మనం రక్షించుకోగలుగుతాము. మరి దానికి తోడు ఎవరైనా ట్రిప్స్ వెళ్ళే వాళ్ళు, చల్లటి ప్రదేశాలకు కానీ హైట్స్ వెళ్ళే వాళ్ళు కంపల్సరీగా ఇన్నర్ తీసుకెళ్లడం మంచిది. దానికి తోడు మనం ఏదైనా స్విమ్మింగ్ చేసే వాళ్ళు, స్విమ్మింగ్ అన్నది అడ్వైజబులే, కానీ ఎక్కువ క్లోరిన్ కంటెంట్ ఉండకుండా చూసుకోవాలి. అది కూడా అలర్జన్ లాగా పనిచేసి ఆస్తమా అనేది ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనం సమ్మర్లో ఆస్తమా పేషెంట్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండవచ్చు.